రాత్రికి జరిగిన దారుణాన్ని చూసిన గంగ ఆవేశంతో ఆ ఊరి పెద్దకి కొట్టి స్పృహ కోల్పోయింది. ఇది తనకి ఏర్పడిన మొదటి దిగ్భ్రాంతి, ఫస్ట్ సైకిక్ డిసార్డర్. చిన్న వయసులోని కన్నవాళ్ళకి దూరమైన గంగని వాళ్ళ అమ్మమ్మ వస్తుంది. తల్లిదండ్రులు లేని గంగ వాళ్ళ అమ్మమ్మ చెప్పే పాత కథలని వింటూ పెరిగింది. తను ఏ కథ విన్నా ఆ కథలో వచ్చే కథాపాత్రలో తనని ఊహించుకునే స్వభావం తనకి ఆ చిన్న వయసులోనే ఉండేదని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత విచారణలో తెలుసుకున్నాను. గంగ 10వ తరగతి చదువుతున్నప్పుడు వాళ్ళ అమ్మమ్మకి ఆరోగ్యం దెబ్బతింది. అమ్మమ్మ గురించే ఆలోచిస్తూ గంగ పరీక్షలకు చదవకుండా నిద్రపోకుండా రాత్రంతా నడుస్తూనే ఉంది. మరుసటి రోజు ఎగ్జామ్ రాయకుండా పిచ్చి ప్రవర్తనని ఆ క్లాస్ టీచర్ ఎంతవరకు మర్చిపోలేదు. గంగ మానసిక పరిస్థితి ఏమిటో అసలు చేయించడానికి ప్రయత్నించకుండానే వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది. అమ్మమ్మ చనిపోయాక గంగ తన ఒంటరితనం నుంచి తనని కాపాడుకోవడానికి చిలిపిపిల్లగా మారింది. చిన్న వయసులో తను విన్న ఆ పాత కథలు, ఆ కథాపాత్రలు తన మనసులో బలంగా పాతుకుపోవడం వల్ల ఈ రాజమహల్ కొనమని నిన్ను బలవంతం చేసింది. గంగకున్న ఆ విచిత్ర స్వభావమే తనని చంద్రముఖి గదికి వెళ్ళటానికి ప్రేరేపించింది. గంగలోని ఆ బలహీనతే గంగను లొంగదీసుకోవడానికి చంద్రముఖి ఆసరాగా చేసుకుంది. గంగ చంద్రముఖి రూమ్కి వెళ్ళింది. గంగ చంద్రముఖిలా నించుంది. గంగ చంద్రముఖిగా తనని ఊహించుకుంది. గంగ చంద్రముఖిగా మారింది. ఈ విధంగా చంద్రముఖి గంగను లొంగదీసుకుంది. ఈ మార్పుని నా భార్యలో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. చంద్రముఖిగా మారి గంగకి నువ్వెంతసేపు నిద్రపోతావు, ఎప్పుడు నిద్రపోతావు, ఎప్పుడు లేస్తావు అన్నీ తెలుసు. తన మీద ఎవరికి అనుమానం కలగకూడదని తన చీరకు తనే నిప్పంటించుకొని అందరి దృష్టిని దుర్గ వైపు మళ్లించింది. ఆ రోజు మేడ మీద ప్రియని తరిమింది గంగే. కాఫీలో విషం కలిపింది గంగే. ఫిష్ ట్యాంక్ చూసి నన్ను చంపాలనుకుంది గంగే. ఇప్పుడు ఇతని మీద నింద